వారై ఆత్మీయ యాత్ర ఆత్మకు ఆనందం ఆరాధించు వారికి శాశ్వత నేస్తం ఆత్మీయ యాత్ర ఆత్మకు ఆనందం ఆరాధించు వారికి శాశ్వత నేస్తం మా యేసుదేవా మనసార నిన్నే సేవింతుము మా మనసార నిన్నే సేవింతుము ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే సేవింతుము మా మనసార నిన్నే సేవింతుము పరలోక దూతాలు స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా పరలోక దూతాలు స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే సేవింతుము మా మనసార నిన్నే జగతికి పునాది నీవని మాలో నీవు ఊపిరి నీదేనని జగతికి పునాది నీవని మాలో నీవు ఊపిరి నీదేనని మా పోషకుడవు నీవేనని మా పోషకుడవు నీవేనని మా కాపరివి నీవేనని మా హృదయాలలో ఉండాలని నీ సాక్షిగా నేను బ్రతకాలని ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే సేవింతుము మా మనసార నిన్నే మనసారని దరి చేరగా మాకెంతో సంతోషమాయగా మనసారని దరి చేరగా మాకెంతో సంతోషమాయగా హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృదయ ప్రవహించే సెలయేరులా హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృదయ ప్రవహించే సెలయేరులా నీ మధుర ప్రేమను చాటాలని నీ జీవ బాటలు నడవాలని ఈ స్తుతి నీకే మా యేసుదేవా
మనసారా నిన్నే సేవింతుము మనసారా నిన్నే సేవింతుము పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొను పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసారా నిన్నే సేవింతుము మనసారా నిన్నే సేవింతుము. హల్లెలూయా. మన మధ్యలో పాస్టర్ శ్యామచంద్ర పాస్టర్ గారు ఉన్నారు. బాగా పాడతారన్న బ్యాప్టిస్ట్ పాస్టర్లు. మాకు అన్నగారు పెద్ద ఆయన చాలా ఇష్టం కాబట్టి శ్యామచంద్ర అన్న పాస్టర్ గారు వచ్చి పాడుతుండగా అందరూ కలిసి దేవుని మహిమపరచుకుందాం. జోరపు చెట్టొకటి నాటెన ద్రాక్ష వనమందు పోతాలేదే పిందెలేదే పచ్చని ఆకులతో నిండే అంజూరపు చెట్టొకటి నాటెన ద్రాక్ష వనమందు పోతాలాదే పిందెలేదే పచ్చని ఆకులతో నిండే అంజూరపు చెట్టొకటి నాటెన ద్రాక్ష వనమందు యజమాని దేవుడు ఎన్నేళ్ళు వెదకిన యజమాని దేవుడు మూడేళ్ళు వెదకిన కనబడలేదు ఒక ఫలమైన కనబడలేదు ఒక ఫలమైన ఈ భూమి ఎలా వ్యర్థమని పలికి ఈ భూమి ఎలా వ్యర్థమని పలికి నరికించుటకు ఆనతునసగే నరికించుటకు ఆనతునసగే అంజూరపు చెట్టొకటి నాటెన ద్రాక్ష వనమందు పోతారాదే పిందెలేదే పోతారాదే పిందెలేదే పచ్చని ఆకులతో నిండే అంజూరపు చెట్టొకటి నాటెన ద్రాక్ష వనమందు
చక్కగా పాడిపడిన శ్యామసుందరం పాస్టర్ గారు కొన్నాళ్ళు తెలియస్తున్నాం. జాయిటీ వారు వచ్చి పాటలు పాడుతుండగా దేవుని మయంపరుచుకుందాం. దేవుని నామానికి స్తోత్రాలు. పిల్లరా, జాయ్ టీవీ వారిని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఇదే సమయంలో మరి వాక్యం అందించడానికే మనకు అత్యంత ప్రియులు దైవ సేవకులు ప్రసాద్ గారు మన మధ్యకి వచ్చి ఉన్నారు. ఈ సమయంలో ఒక పాట పాడి ప్రభువుని గణపరుద్దాం. కనురెప్ప పాట అయినా కనుమూయలేదు, నిరుపేద స్థితిలోనూ నన్ను వీడలేదు అనే పాట
ఫస్ట్ రఫాయల్ పాస్టర్ గారు వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నారు. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం. తల్ల ఉంచి కనులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తుడైన తండ్రి, మీ ఘనమైన, ప్రశస్తమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, గంభీరమైన నామను బట్టి నాయన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇవన్న తండ్రి మీ దాసుడి తండ్రి అయా తండ్రి సంతోష్ కుమార్ భాష గారు తండ్రి ఈ స్థలంలో నా తండ్రి 13 సంవత్సరములు మీ పరిచర్య జరిగించి 14వ సంవత్సరంలో అడుగుడుచుండగా ఈ యొక్క 13వ వార్షికోత్సవంలో ప్రభా మీరు ఉండండి ప్రభా. ఇంతవరకు నాయన పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు. మీ దాసులు తండ్రి ప్రసాదరావు భాష గారిని మీరు తీసుకొచ్చారు, మీకు వందనాలు. మీ దాసుడు వాక్య పరిచర్య చేయనగా నా తండ్రి వాక్య పరిచర్యలో మీరు ఉండండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా నాయన వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సాక్షిని కూడా ప్రభా మీరే దయచేయమని అడుగుచున్నాం నాయన. ఇక్కడ ఉన్న వారు కాదు, శబ్దం ద్వారా వినిచిన వారు కూడా విని అయా ఈ మాటల ద్వారా గొప్ప దీవెన ఆశీర్వాదాలు పొందుకున్నట్టుకు సహాయం చేయండి అయా. ఇవన్న తండ్రి కుమార్ సంతోష్ కుమార్ భాష గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘాన్ని మీరు జ్ఞాపకం, ప్రతి బిడ్డ కూడా తండ్రి, యవన బిడ్డలేమి, చిన్నలేమి, వృద్ధులేమి అందరూ కూడా నా తండ్రి మీ యొక్క ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కరు పాలు పంపులు పంచుకొని మీరేమి నామనకు మహిమ తెచ్చుకొని మనం అడుగుచున్నాను. ముఖ్యంగా మీ దాసుడు తండ్రి ప్రసాదరావు భాష గారిని మీకు అప్పగించుకుంటున్నా ప్రభా. మీ దాసుని మీరు క్షేమకరంగా తీసుకొచ్చారు. అంతేకాదు నా తండ్రి ఈ స్థలంలో మీరు ఉండినైనా మీ దాసుల ద్వారా మీరే నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగానైనా ప్రతి ఒక్కరికి వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సాక్షిని కూడా ప్రభా మీరే దయచేయమని వినే మాటలనైనా వారి హృదయమైన పలకల మీద రాసుకొని నెమరు వేసుకుంటున్నాయినా మీ సన్నిధిలో ముందుకు సాగే భాగ్యమును మీరు దయచేసి మీరేమి నామనకు మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకునమని మా ప్రభువును మా రక్షకుడు నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినమ్రగడిగి వేడుకొని ప్రార్థించుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన మధ్యకొచ్చిన రెవరెండ్ డాక్టర్ కె ప్రసాదరావు పాస్టర్ గారు మన జయం చర్చి సహాయ సంఘ కాపరి కనుక ఆయన వస్తున్న పెద్దవారు చప్పలు కూడా ఒకసారి చప్పలు కూడా అవుద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి నా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మంచి సమయాన్ని దేవుడు నాకు అనుగ్రహించిన దాన్ని బట్టి, అలాగే ఎంతో ప్రేమతో మరి నన్ను ఆహ్వానించిన మీ సంఘ కాపరి పి సంతోష్ కుమార్ గారికి, మీ యొక్క అసిస్టెంట్ పాస్టర్ గారు వారి కుమారుడికి నా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. మరి జాయ్ టీవీ వారికి నా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే 31వ తారీఖున జేఎంబీ చర్చిలో నేను చేసిన ప్రసంగాన్ని నిన్న రాత్రి విడుదల చేశారు. మరి చాలామంది నాకు ఫోన్లు చేసి, పాస్టర్ గారు జాయ్ టీవీలో మీ ప్రసంగం వస్తుంది, మేము వింటున్నాము, మీరు చూస్తున్నారు అని అడిగినారు. అప్పుడు దాకా నాకు తెలియదు అది వస్తుందని. తర్వాత నేను కూడా చూశాను కనుక వారికి నా ఎడల ఉన్న మంచి అభిమానం బట్టి వారి ఎడల నేను ఎంతో కృతజ్ఞుడయ్యాయి వారికి వందనాలు చెల్లిస్తున్నాను. తర్వాత సంఘస్థులకు మీ అందరికి కూడా నా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. గత సంవత్సరం కూడా మీరు నన్ను ఇలాగ ఆహ్వానించారు. గత సంవత్సరము ఆహ్వానించి సన్మానం చేయటమే కాదు, నా ద్వారా మరి కుమారుడు అసిస్టెంట్ పాస్టర్గా అభిషేకించబడే కార్యక్రమం కూడా మీరు కొనసాగించుకున్నారు కనుక సంఘస్థులందరికీ, పెద్దలకు, యవనస్తులకు, చిన్న బిడ్డలకు నా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. చక్కగా వాక్యం వినాలని నేను మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము 14వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము 14వ అధ్యాయము 15వ వచనము చదువుచున్నాను. అంతలో యెహోవా మోషేతో
అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పుము. దేవుడు చాలండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన కృపగల మా ప్రభువా, నాయన గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు నన్ను పిలిచిన సంఘస్థులను, కాపరిని, వారి కుటుంబాలను, వారి పరిచర్యను మీరు దీవించినారు. మీ కొందనాలు తోడై నడిపించారు. మీ కొందనాలు చెల్లిస్తున్నాను. దయగల మా తండ్రి, సమయంలో నీ ప్రియ బిడ్డలకు వాక్యమును వివరించే గొప్ప భాగ్యము, అవకాశము, ఆయుష్ అనుగ్రహించారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. గత కాలమంతా నీ కృపను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా మధ్య ఉన్న జాయిటీ వారిని బట్టి వందనాలు. వారి సేవ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుమని మా ప్రభువును, మా రక్షకుడనే యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. మనము చదువుబడిన వాక్య భాగములో నిర్గమాకాండము 14 అధ్యాయములో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో 400 ఏండ్లు బానిసలుగా వెట్టి చాకిరి చేస్తూ జీవించారు. ఈ 400 సంవత్సరాల కాలములో వారు యెహోవాకు మొరపెట్టినారు. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన వాగ్దానమును నెరవేర్చు సమయం ప్రాప్తించినప్పుడు, ఎందుకంటే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశాడు అబ్రహాముతో, నీ సంతతి వారు 400 ఏండ్లు అన్యులకు బానిసలుగా ఉంటారు, తరువాత నేను వారిని విడిపిస్తాను అన్నాడు. చూడండి, ఆదికాండము 15వ అధ్యాయములో, ఆదికాండం 15 అధ్యాయములో 14వ వచనం, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనముకు నేనే తిరిగి తీర్చాలండి. కనుక దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆయన వాగ్దానం చేశాడు. ఏం చేశాడంటే, నేను నీకు చూపించుచున్న ఈ కానాన్ దేశమును నీ జనమునకు స్వాస్థ్యంగా ఇస్తాను, కానీ ఈ వాగ్దాన దేశమునకు రాకముందు నీ జనాంగము ఐగుప్తులో 400 ఏండ్లు శ్రమల పాలవుతారని చెప్పాడు. కనుక 400 ఏండ్లు అయిన తరువాత, అనగా దేవుడు తన వాగ్దానం నెరవేర్చే సమయం ప్రాప్తించినప్పుడు ఆ దేవుడు మోషేను పుట్టించాడు. మోషేను వారి వద్దకు పంపించాడు. సరే, మోషే వాళ్ళను దేవుని సహాయముతో విడిపించినాడు. ఎలాగనగా గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు విమోచించబడినారు. విమోచించబడిన వీరు సీను అరణ్యములో ప్రవేశించినారు. ఎర్ర సముద్రం వచ్చింది. ఈ సీను అరణ్యములో ఉన్నప్పుడు ముందు ఎర్ర సముద్రం ఉన్నది, వెనుకాల ఫరో సేనలు ఉన్నారు. ఆ సేనలో రౌతులు పరిగెత్తుతున్నారు. ఆ సమయములో ఏం చేయాలో ఇక ఇశ్రాయేలు జనులకు తెలియలేదండి. కనుక వాళ్ళు దేవునికి మొరపెట్టుచు మరి ఆ మోషే మీద సడిగినారు. ఏం సడిగినారంటే, ఐగుప్తులో సమాధులు లేవని నీవు ఈ అరణ్యములకు మమ్మల్ని తెచ్చావా అని ఆయన సణిగి ఆయనను రాళ్ళతో కొట్ట చూసినారు. అప్పుడు దేవునికి మోషే మొరపెట్టినాడు. అప్పుడు దేవుడు మోషేతో అంటున్న మాట ఏంటంటే, చూడండి, నిర్గమాకాండం 14 అధ్యాయం 15 వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పము. సాగిపోవుడి, ఇది ఈ రాత్రి కాలమందు మన అంశము. సాగిపోవుడి,
ఇంగ్లీష్ పదము గో ఫార్వర్డ్, సాగిపోవుడి అనే మాట. ప్రియ దేవుని బిడ్డలారా,